అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ 1 టౌన్ పోలీసులు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఇన్ఛార్జి సిఐ ఏసుపాపు మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల మీద యువతకు మరియు ప్రజలకు అవగాహనని కల్పించినట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు మాదక ద్రవ్యాలపై అవగాహనపై 100 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ సిఐ రామ్మోహన్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ కరుణప్రియ, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ముసలాడికి ఎందాలు చెప్పారా, నేను ఫోటో పెట్టిస్తాను. మత్తు వదులుకో, ఆరోగ్యాన్ని మత్తు వదులుకోండి. ఎట్లా చెప్పండి అసలు మీరు ఏదైతే డ్రగ్ అబ్యూస్ ఇస్ ఇంక్రీజింగ్ ఇన్ అవర్ కంట్రీ, ఎస్పెషల్లీ అమంగ్ ద యూత్, and this is a matter of concern. We pledge that we will cooperate in stopping the drug abuse. We promise. నా పేరు యేసుబాబు. నేను సిఐ గుడివాడ రూరల్ గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను గుడివాడ 1 టౌన్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు గుడివాడ పట్టణ పరిధిలో స్టూడెంట్స్ తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారంలో నెట్టివేయబడుతుంది. అందువల్ల వాళ్ళకి అవేర్నెస్ కల్పించే భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 days ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ 100 days లో కూడా ఈ డ్రగ్స్ ని నిరోధించడం కోసం ఏ విధంగా అవగాహన కల్పించాలో స్టూడెంట్స్ కానీ, యువతకు కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళకు కానీ కల్పించి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం కాకుండా మంచి దిశగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు జూన్ 26 ప్రపంచ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అవగాహన ర్యాలీని పోలీస్ డిపార్ట్మెంట్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ కలిసి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మరియు ఈ డ్రగ్స్ ను దూరంగా ఉంచాలని సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగా ప్లెడ్జ్ మానవాహారాన్ని కూడా నిర్వహించడం జరిగింది.